నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మనము హైపర్ టెన్షన్, బీపీ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏంది బీపీ, అసలు ఏంది హైపర్ టెన్షన్ అంటే ఏందో మనం ఈరోజు తెలుసుకుందాం. సో చాలామంది పేషెంట్స్ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్, 90% ఆఫ్ పీపుల్ అందరికీ కూడా బీపీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, హైపర్ టెన్షన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి, నార్మల్ వాల్యూస్ ఏముంటాయి బీపీ? ఎవరైనా సరే మనం బీపీ చెక్ చేసుకున్నప్పుడు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బీపీ చూసినప్పుడు 120/80 అని రాస్తాం. దాంట్లో 120 అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, కింద రాసే 80 అంటే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఈ 120 అంటే ఏంటంటే హార్ట్ డైరెక్ట్ పంప్ చేసే ప్రెషర్ అన్నమాట. ఈ కిందున్న 80 ఏంటంటే నీ కింది నుంచి మళ్ళీ మన లెగ్స్ నుంచి, మన బాడీ అదర్ ఆర్గాన్స్ నుంచి ఎంత ప్రెషర్తో పైకి వస్తుంది అనేది ప్రెషర్. సో ఇది ఈ నార్మల్గా ఎంత ఉండాలంటే 100 నుంచి 130 వరకు, 100 నుంచి 120 to 130 వరకు ఇట్స్ నార్మల్. ఎప్పుడైతే ఒక పేషెంట్కి అంతకంటే ఎక్కువ బీపీ పెరిగిందంటే కాల్ హిమ్ యాజ్ ఎ హైపర్టెన్సివ్ పేషెంట్ అనమాట. సో ఇప్పుడు మనకు రీసెంట్గా 2025 ఇండియన్ హైపర్టెన్సివ్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం కొంచెం చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అని చేశారనమాట. సో ఎప్పుడైతే నీకు బీపీ అనేది 120 to 129 మధ్యలో ఉందంటే నువ్వు యువర్ ప్రోన్ టు హైపర్టెన్సివ్, బట్ యువర్ నార్మల్, బట్ యువర్ ప్రోన్ టు హైపర్టెన్సివ్. ఎప్పుడైతే 130 నుంచి 135 మధ్యలో ఉంది అంటే యువర్ స్టేజ్ 1 హైపర్టెన్సివ్. ఎప్పుడైతే 140 ప్లస్ ఉంది అంటే యువర్ స్టేజ్ 2 హైపర్టెన్షన్ అనమాట. సో 140 ప్లస్ 140/90 ఉందంటే నువ్వు స్టేజ్ 2 హైపర్టెన్షన్ అనమాట. సో దానికంటే ఎక్కువ పెరిగిందంటే వాళ్ళు హైపర్టెన్సివ్ పేషెంట్స్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా హైపర్ టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరెవరికి ఎక్కువ వస్తుంది? కామన్గా హైపర్ టెన్షన్లో ఏంటంటే మనకి సమ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సిస్టమిక్ హైపర్ టెన్షన్, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక కండిషన్ ఉంటుంది అనమాట. లైక్ వాళ్ళకి సీకేడి అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, లేకుంటే లివర్ డిసీజ్ రావడము, లేకుంటే వాళ్ళకి కొన్ని డిసీజెస్, కొన్ని వైరల్ కొన్ని ఫీవర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు, క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి బీపీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే అందరు ఓల్డ్ ఏజ్ పీపుల్స్, 70 years, 80 years, 60 years దాటిన వాళ్ళందరిలో కూడా బీపీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది. అది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనమాట. సో ఇప్పుడు నీకు బీపీ వచ్చిందని నీకు ఎలా తెలుసుకోవాలి, ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు నీకు బీపీ, ఒకవేళ కనుక బీపీ అనేది ఫర్ సపోజ్ ఒక పర్సన్కి 140 ప్లస్ 150 ప్లస్ బీపీ అయింది అనుకుంటే ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే బ్లడ్ వెజల్స్ అనేది అన్నీ కూడా డైలటేషన్ అయిపోతాయి, లావుగా అయిపోతాయి. అందువల్ల ఏమైందంటే ఫస్ట్గా హెడేక్ రావడము, గిడ్డినెస్ రావడము, నెక్ పెయిన్ రావడము, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ కూడా టింగ్లింగ్ సెన్సేషన్ అవ్వడము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే అలా జరిగినప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. సో ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే రీసెంట్గా నేను చూస్తున్నంత వరకు అంటే చాలామంది తక్కువ ఏజ్ వాళ్ళకి, 20 years పిల్లలకి, 30 years వాళ్ళకి, 40 years వాళ్ళకి కూడా బీపీ ఎక్కువ వస్తూ ఉంది. ఎందుకు, ఏంటి రీజన్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతూ ఉన్నాయి. దే ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, దే ఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ సాల్ట్. సో ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారు కొంతమంది, ఇంకా సమ్ అదర్ స్మోక్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా ఏమైందంటే మనకు బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా బీపీ పెరిగినప్పుడు మనం వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొన్ని అవసరమైన టెస్టులు చేయించుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనము ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నీకు బీపీ ఉంది లేదు, ట్యాబ్లెట్స్ పెట్టాలా లేదా అని మనము డాక్టర్తో మాట్లాడి అతను చూసిన తర్వాతనే అతను స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్గా ఈ ప్రిలిమినరీగా ఏం చేస్తారంటే ఈసీజీ తీస్తారనమాట. ఈసీజీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే డౌట్ వచ్చినా, ఒకవేళ నీకు హార్ట్ అటాక్ లాగా చెస్ట్ పెయిన్ వచ్చినా కానీ, లేకుంటే బీపీ పెరుగుతున్నట్టు అనిపించినా కానీ ఈసీజీ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఈసీజీలోనే మనకు తెలుస్తూ ఉంటుంది నీ హార్ట్లో చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక నీకు బీపీ వస్తుంది అనుకుంటే నీ హార్ట్లో చేంజెస్ అని వస్తుంది, లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ అంటారనమాట. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు బీపీ కనుక పెరుగుతూ ఉంది, ఎక్కువగా ఉంది అన్నప్పుడు కంపల్సరీగా నీకు యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో అంతకంటే ముందు ఒకవేళ కనుక నీకు హార్ట్లో చేంజెస్ లేవు, లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ లేదు అన్నప్పుడు యూ కన్సిడర్ యాజ్ ఎ ప్రీ హైపర్టెన్సివ్లో ఉన్నావని చెప్పేసి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారు, కామన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసేసుకోమంటారు, సాల్ట్ ఇంటేక్ తగ్గించేసేయమంటారు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్, డైలీ వాకింగ్ ఇట్లాంటివి చేసుకుంటే మనము నెక్స్ట్ ఫర్దర్ హైపర్టెన్సివ్ స్టేజ్కి వెళ్లకుండా మనం చేసుకోవచ్చు.
ఒకవేళ నీకు హైపర్టెన్సివ్ స్టేజ్లోకి వెళ్ళిన బీపీ మోర్ దెన్ 140, 150, 160 లెవెల్లో వస్తుంది అన్నప్పుడు మనము యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. కొన్ని ఏంటంటే డయూరిటిక్స్, బీటా బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్, ఇట్లా కొన్ని టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ డ్రగ్స్ అకార్డింగ్ టు పేషెంట్ని బట్టి మనం ఎవరికి ఎట్లాంటి మెడికేషన్స్ ఇవ్వాలి ఏంటని చూసుకొని మనము వాళ్ళకి ఆ మెడికేషన్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉంటాము. అందరికీ ఒకసారి బీపీ వచ్చిందంటే అతను ఇంకా చాలా లైఫ్ లాంగ్ కూడా ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ ఒక వారం రోజులు 10 రోజులు ట్యాబ్లెట్స్ వేసుకోలేదు అని అనుకుంటే ఏమవుతుంది, ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలా, ఒక వారం రోజులు బంద్ చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు ఏమైందంటే ట్యాబ్లెట్స్ రెగ్యులర్గానే వేసుకోవాలి. ఒకవేళ కనుక ట్యాబ్లెట్స్ మీరు సరిగ్గా వేసుకోకపోతే కంపల్సరీగా మళ్ళీ బీపీ, మనం ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల బీపీ తగ్గి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ట్యాబ్లెట్స్ స్టాప్ చేసావో బాడీ మళ్ళీ ఏం చేస్తుంది, బ్యాక్ టు నార్మల్ అయిపోయి మళ్ళీ బీపీని పెంచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీకు బీపీ ఎక్కువ మళ్ళీ పెరుగుతూ ఉందో అప్పుడు స్ట్రోక్ అంటే ఏంది, సెరిబ్రల్ స్ట్రోక్ కావచ్చు, లేకుంటే హార్ట్ స్ట్రోక్ కావచ్చు. సెరిబ్రల్ స్ట్రోక్ అంటే ఏమవుతుంది, కొంతమందికి పక్షవాతం రావడం, పెరాలసిస్ రావడము, లేకుంటే మాట పడిపోవడము, లేకుంటే కళ్ళు కనబడకుండా పోవడం, ఇట్లా జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది, అంటే హార్ట్ అటాక్ రావడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీగా మెడికేషన్స్ అనేది రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. మెడికేషన్స్ అనేది స్టాప్ చేయకూడదు. సో ఒక్కొక్కసారి ఏమైందంటే కొంతమందికి రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటారనమాట. రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి, ఒక పర్సన్ ఉన్నారు, అతనికి బీపీ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, మనము ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాము, టూ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాము, 3 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాము, అట్లా ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా సరే అది తగ్గట్లేదు అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇంకా హై డోసెస్ ఉన్నటువంటి ఇంకా అదర్ క్లాసెస్ సెకండరీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అనేది ఉంటాయి అనమాట, అవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు వీళ్ళకి రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ వస్తుంది, ఎందుకు తగ్గట్లేదు అంటే వాళ్ళకి సమ్ అదర్ కాజ్ ఉంటుంది. ఒకవేళ కనుక కిడ్నీ డ్యామేజ్ ఏదైనా అవుతున్నది, సీకేడీ పేషెంట్స్ ఉంటారు, సీకేడీ వల్ల కానీ, లేకుంటే లివర్ డ్యామేజ్ అవడం వల్ల కానీ, లేకుంటే లంగ్స్ డ్యామేజ్ అవడం వల్ల కానీ వాళ్ళకి బీపీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము ఇలా చూసుకొని డాక్టర్ని టైమ్లీ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.